అంటే రాజకీయాలకు అతీతంగా సేవా సంస్థలకు పనిచేస్తూ యువతను మార్గదర్శనంలో తీసుకొచ్చే ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది మణిదీప్ ట్రస్ట్ అని చెప్పొచ్చు, గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆదుకునే ఎవరైనా ఉన్నారంటే నేనున్నాను అని చెప్పేసి చేస్తున్నటువంటి మన యొక్క మణిదీప్ గారి ఈ ట్రస్ట్ 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే 7 సంవత్సరాలలో అతను చెయ్యని పని అనేది లేదు. యువతకే కాకుండా ఎవరికైనా నాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టి, వేరే ఏదైతే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం దానికి ఇది చెయ్యండి అన్నప్పుడు నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చే వ్యక్తి మణిదీప్ గారు. 19లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు రాజ్ భవన్లో గవర్నర్ గారు నేను అందరికీ బెడ్షీట్స్ పంచాలి అని అన్నప్పుడు ఆ టైం ఒక ½ అన్ అవర్లో గవర్నర్ గారు చెప్పిన ½ అన్ అవర్లో 100 బెడ్షీట్లు గవర్నర్ గారి ద్వారా తీసుకొని ప్రజలకు. అంటే ఈ విధంగా అంటే నువ్వు చెప్పడమే ఆలస్యం, నేను కాదు అనే మాట రాని వ్యక్తి మణిదీప్. ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయో, ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో, వికలాంగులే కానీ ఏదున్నా నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తి మన మణిదీప్ గారు. అదేవిధంగా ఇదే కాకుండా సనాతన ధర్మంలో హిందూ దేవాలయాలకు ఎన్నో దేవాలయాలకు ముందుకొచ్చి చేస్తున్నటువంటి వ్యక్తి మణిదీప్ గారు. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో యూత్ కన్వీనర్గా ఉండి నేనున్నాను అని ప్రతి కాలేజ్లో పిల్లలు వస్తే మీకు ఏదన్నా ఎడ్యుకేషన్ ఇబ్బంది ఉంటే ఫస్ట్ నా దగ్గర రండి, నేను అది తీరుస్తా అనే మాటనే చెప్పే వ్యక్తి. ఎందుకంటే నేను చాలా చూస్తూ ఉన్నా ఎన్ని విషయాలలో కూడా ఇది అడిగినప్పుడు కాదు అనేకుండా పనిచేసే వ్యక్తి మణిదీప్ గారు. వారి గురించి ఇంకా మాట్లాడాలంటే మా పెద్దన్నయ్య ఉన్నాడు, నేరళం మాలాద్రి గారు, రిటైర్డ్ జడ్జి. ప్రేమానురాగాలు, త్యాగం కొంతైనా ఒక వాటర్ బాటిల్ మన చేతిలో ఉంటే ఒక్క బొట్టు నీళ్ళైనా చీమకో దోమకో మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం త్యాగం చేసేవాళ్ళం మనం భారతీయులు. అలాంటి మనకు ఆ భగవంతుడు ఈ సందర్భంగా వారి పుట్టినరోజుని తలుచుకొని చక్కటి అనుగ్రహాలు, కటాక్షాలు, మన కోరికలన్నీ తీరే విధంగా ఇస్తున్నాడని వారిని ఆశిస్తున్నాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం చూస్తే మనిషిగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని కోరికలు మనం కోరుకోవచ్చు. అవి వివేకానందుడు చెప్పినట్లు ప్యూర్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్. The path of love is much easier than the path of knowledge. Follow the path of love. ప్రేమను పాటించే వివేకానందుడు దృఢమైనటువంటి ఆరోగ్యం ఉండాలన్నారు. కాబట్టి ముందుగా ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలి. భగవంతుడిని ప్రార్థించి అయ్యా మాకు ఆరోగ్యం, ఈ కన్వీనియన్స్ కోసం వచ్చినటువంటి ఈ డబ్బులు కాదండి, విశిష్టమైన అద్భుతమైన చక్కటి మంచి హృదయాన్ని రంజింపజేసే సంపదను కోరుకోవాలి. ధన పిశాచి ఉండకూడదు, కానీ ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని నాకు కావాలని నేను భగవంతుని కోరుకున్నాను, నాకు అనుగ్రహం ఇచ్చాడు. అలాంటి సమంజసమైనటువంటి కోరికలు మనం కోరుకోవచ్చు. అయితే చివరిగా చెప్తున్నాను, మరో కోరిక ఉంది. అందరి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీ స్నేహితుడు ఎవరో చెప్పండి, మీరేందో నేను చెప్తానని. నా స్నేహితుడు మణిదీప్. మేము కలుసుకోపోవచ్చు రోజు, మాట్లాడుకోపోవచ్చు రోజు, కానీ హృదయాల మేళాలో కలిసినప్పుడు చక్కగా ప్రేమానురాగాలు చిద్విలాసంగా ప్రజ్వరిల్లి ఎంతో గొప్ప క్షణాలను గడిపాం. అలాంటి మణిదీప్ పుట్టినరోజున
ఇక్కడ మనం కలుసుకోవటం మన అదృష్టంగా భావిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు చక్కగా పుట్టినరోజు సందర్భంగా కూడా ఒక చక్కటి పాట పాడబోతుంది. ఇంత మంచి సన్నివేశాన్ని ఆ భగవంతుడు చిత్రీకరించి ఈ ప్రకృతిలో వదిలేస్తున్నాడు. గుర్తు పెట్టుకోండి ఈ క్షణాన్ని. ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక బాధ వస్తే ఈ క్షణాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అక్కడ వేదిక మీద మణిదీప్తో చక్కగా నేను మాట్లాడుతుంటే వీళ్ళందరూ చూస్తున్నారని ఒక ఈ గర్వమైనటువంటి క్షణాన్ని నా గుర్తులో మనసులో పెట్టుకొని నాకు ఏదైనా బాధ వస్తే దాన్ని తొలగిస్తాను. ప్రతి సెకండ్ నేను ఆనందంగా ఉండాలి, అందరినీ ఆనందపరచాలి. చివరిగా ఒక మాట, ఎన్ని మీటింగ్లు చెప్పినా ఎన్ని ఎక్కడికి వచ్చినా కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఎవరంటే మన తోబుట్టుల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, మన కుటుంబ సభ్యుల్ని. వాళ్ళందరినీ ప్రేమించాలి, అనురాగంతో చూడాలి. ఇంట్లో బాగా చూసుకోలేని వాడు బయట ఎన్ని మాట్లాడి చెప్పినా కానీ బుధబుధానే. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి సాధనతో విశిష్టమైన సంపద గురువుగారి అనుగ్రహంతో నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆయన 1వ తారీఖు ఒక 40 మందిని మా వాళ్ళని తీసుకొచ్చుకొని ఆ చిన్నజీర స్వామి వారి యొక్క ఆశ్రమానికి 30 ఏళ్ల క్రితం మొట్టమొదటిగా నేను చిన్నజీర స్వామి గారిని మదనపల్లిలో అప్పుడు జడ్జిగా ఉండగా ఆయన కలిసినప్పుడు నన్ను ఆశీర్వదించారు. చాలా సందర్భాల్లో ఒకటి అందరూ చెప్పింది ఏంటంటే, అప్పు తీసుకోలేంది, విలువైంది ఏంటంటే సమయం. మరో సెకండ్లో ఏం జరగబోతుందో తెలియదు. కాబట్టి దయ ఉంచి ఈ సందర్భంగా మణిదీప్ గారి ఆధ్వర్యంలో నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే, మంచి మంచి కళలు కానీ అద్భుతమైనటువంటి విజయాల్ని మనం సాధించాలని నిర్ణయం తీసుకోండి. అది సాధించేందుకోసం ఆత్మవిశ్వాసం కావాలంటే మన మణిదీప్ లాంటి వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, నా తమ్ముడు చేసేటువంటి గొప్ప కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు గుర్తుపెట్టుకొని చిన్న చిన్న లక్ష్యాలను ముందు ఛేదించి అవి పొంది విశ్వాసం పొందండి, ఆత్మవిశ్వాసం పొందండి. నేను ప్రేరణ మాత్రమే చేయగలుగుతుంది, స్వామీజీ వారి ఆశీస్సులు ఇవ్వగలుగుతుంది. కానీ సాధన చేయాల్సింది ఎవరు? మీరే. మీరు సాధన చేసి మణిదీప్ చేతుల్ని గట్టి చేసి అతని ద్వారా అమూల్యమైనటువంటి, విశిష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి చక్కటి జీవితాన్ని మనం పంచుదాం. ఆయన దుఃఖి సమయోచితంగా గవర్నర్ గారు అడగగానే తమ్ముడు చెప్పినట్టు వెంటనే అందులో కరోనాలో నేనైతే కరోనాలో ఒక్క మందు వాడకుండా చాలా సులువు. నాకు 2 సైకిళ్ళు ఉంటే ఒక సైకిల్ ఇచ్చేసాను, నాకు 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు కరోనా బాధితులకు ఇచ్చాను. పక్కింటి గొడవ కరోనా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఏంటని. కానీ భగవంతుడు నాకేం చేయలేదు. నేను భగవంతుడిని విశ్వసిస్తున్నాను కాబట్టి, సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి. మిత్రులారా, చివరిగా ఆఖరిగా మీరు కోరిన విధంగా ఐ రిక్వెస్ట్ మిసెస్ Helen, please kindly let's sing and sing any song as per your day request. తమ్ముడు నమస్తే అండి, నా పేరు జ్యోతి, రెడ్ క్రాస్ కమిటీ ఎల్సీ. ఇది ఉంది అబ్బాయి చేద్దామంటే ఆర్డర్ అయింది మేడం, మీరు ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటాడు. అలాంటి గొప్ప మనసు ఉన్న మనీ అంటే నాకు చాలా చాలా అందరి కళ్ళలో ఒక వెలుగుని చూశాను. చాలా ఇది మేడం అని ఆ పిల్లలకి ప్రతిదీ తనే చూస్తారు. ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి ఏం కావాలన్నా నన్ను అడగకుండా మనీనే అడుగుతారు. నాకు ఎనీ సమస్య, ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నానని నా మనీ. థ్యాంక్స్ అమ్మా. అదేవిధంగా కాశం సత్యనారాయణ గారు లో స్టేట్ ఛాంపియన్లో సెలెక్ట్ అయ్యి మొన్న ఒరిస్సా మీద గెలిచి తెలంగాణ కప్పు గెలవడం కూడా గెలిచింది. మనం ఎవరినైనా ప్రోత్సహిస్తే వాళ్ళు 100 మందిని ప్రోత్సహిస్తారు. ఇది గొప్ప మనసు. ఇది ఈ డబ్బులు ఇవన్నీ ఎంత సంపాదించుకున్నా ఇక్కడ వదిలిపెట్టిపోవటమే. మనం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా దాన్ని చెప్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు పెద్దలు
రామచంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా వేదికపైకి రావాలి, వేదికపైకి రావాలి. ప్రప్రదంగా వేద ఆశీర్వాదం ఇచ్చినటువంటి స్వామీజీలందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సోదరుడు మణిదీప్కు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ దాదాపుగా నాకు ఒక 7 సంవత్సరాల నుండి, అంటే తన చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించినప్పటి నుండి మిత్రుడు పరిచయం. అది కూడా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు భీమరెడ్డి గారి ద్వారా పరిచయమైనటువంటి మా మనీలాగానే ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ఒక మంచి ఉత్సాహంగా ఇంతకుముందు మా మాలాద్రి అన్న చెప్పిండు. చాలా ఉత్సాహంగా ఉంటాడు, ఎప్పుడు కూడా నిండు మనసుతోటే ఉంటాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉండేటువంటి వ్యక్తి సోదరుడు మనది. సరే, చారిటబుల్ ట్రస్ట్ నుండి బహుశా నాకు తెలిసి హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ తర్వాత అత్యధికంగా మా వైశ్య వికాస వేదికకు చాలా సహాయ సహకారాలు అందించాడు. పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం ఒక 5 ల్యాప్టాప్లు మా స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మేము వైశ్య వికాస వేదిక నుండి 95% ఎగో వచ్చిన వాళ్ళకు సెలెక్ట్ చేసి కొంత చారిటీ చేయడం జరుగుతుంది. దాంట్లో 5 ల్యాప్టాప్లు మనది ఇప్పించుడు. లాస్ట్ ఇయర్ మన జూన్లో ఒక 10 ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. అది కూడా డ్రా తీసి వచ్చిన వాళ్ళందరికీ డ్రా తీసి ఆయన చేతుల మీద వచ్చినటువంటి అతిథుల మీద ఒక 10 ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఒక 5 పిల్లలకు తన వంతు సాయంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక 5 వచ్చారు. 5 కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాడు. వీటన్నిటికంటే ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి చిన్న వయసు, జస్ట్ అరౌండ్ 36-37 ఇయర్స్లో ఎక్కువ భక్తి భావం. ఇంతకుముందు మాలాద్రి గారు చెప్పారు సనాతన ధర్మం గురించి. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడంటే అందరూ కూడా ఓన్లీ బీజేపీలోనే మాట్లాడాలి, లేకపోతే 50-60 ఏళ్ళు దాటిలోనే మాట్లాడాలి. బీజేపీలో దానికి ఒక బ్రాండ్ సెట్టింగ్ చేసుకున్నారు. సరే, రామచంద్రరావు అన్నారు మేమంటే నేను కూడా ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చిన ఈబీకి వెళ్ళి అంటే ఆ స్థాయిలో ఉన్నదాన్ని ఆయన బిలో 40 ఇయర్స్లే కొంత ధర్మాన్ని తమ్ముడు మణిదీప్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఎన్నో చారిటీస్ ద్వారా నేను మా తమ్ముడు చక్కగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము. ఈ జన్మదిన సందర్భంగా మా తమ్ముడు మణిదీప్కి మరి ఆ భగవంతుడు ఇంకా ఎంతో శక్తిని, ధైర్యాన్ని సమకూర్చి ఇంకా ప్రజాసేవలో కూడా, అంటే ప్రజాసేవ అంటే పాలిటిక్స్లో కాకుండా ప్రజలకి ఏదైనా సహాయం ఉన్నట్టయితే తప్పకుండా అందుబాటులో ఉండాల్సిందిగా భగవంతుడు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 7 సంవత్సరాల క్రితం నా మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు మొట్టమొదటిగా చెక్ అన్నగారి చేతుల మీద అందుకున్నాను 50,000. అది 7 సంవత్సరాల నుండి ఆ ట్రస్ట్ నడిపిస్తూనే ఉన్నాను. ఇంకా మీ అందరి కృషితో ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి చేయాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వైకానస శాస్త్ర సలహాదారులు, వేద పండితశాల ప్రిన్సిపల్ గారు పరాంకుశ సీతారామాచార్యులు గారిని వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క ఆశీర్వచనాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మసూత్రోజ్వల మాల్యభూషణం నమామ్యం వెంకటశైల నాయకం. మన యొక్క జీవన విధానంలో బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలను 3 అవస్థలు మనకు ఉంటాయి మనుషులుగా పుట్టిన తర్వాత. అదే మాదిరిగా ఈ కాలచక్రంలో కూడా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని ఉంటుంది. ఈ యుగాలలో ఇప్పుడు జరిగేది కలియుగం. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవం. మిగతా స్వాములందరూ వాళ్ళ త్రేతాయుగంలో రాముడు వీళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాల నిమిత్తం వస్తే, వెంకటేశ్వర స్వామి వారు ఈ కలియుగంలో ఉన్న మానవులు శక్తిలో చాలా తక్కువగా ఉంటుంది. మాటలు, కోరికలు ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ శరీరం అంత సమర్థంగా ఉండకుండా కూడా అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ ఉద్దేశంతో ఆయన మానవులను
ఈ యొక్క లోకంలో ఉన్న మానవులను కాపాడే దానికోసంగా శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం ఈ ప్రపంచానికంతా కూడా స్వామివారి తిరుమల కొండపైన ఉన్నాడు. ఆ స్వామివారు హైదరాబాద్ చాలాసార్లు వస్తారు, జూబ్లీస్ బ్రహ్మోత్సవ వాటికి. ఈయన తాళ్ళపాక వంశస్థుల స్వామివారు, ఆయన వచ్చి మా శిష్యులు అనమాట. నేను ఉంటే నాకు తెలియకుండా అన్న ఈ మాదిరి గురువు గారు మీరు ఒకసారి హైదరాబాదు రావాలా, కొంచెం మా వాళ్ళ పని ఉందని ఆయన చెప్తే ఆయనకు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఉదయమే మణిదీప్ గారు పరిచయం అయ్యారు. అయితే నాకు అది చూసి ఆయన మాట్లాడినప్పుడే నేనేదో కొంచెం గొప్పగా చెప్పాలా అనేది కాదు, కానీ ఆ యొక్క వినయం అనేది ఉందన్నమాట. అది మనిషిని చూడగలనే ఆ భావం కనిపిస్తుంది. ఎందువల్లంటే ఆయన మేము మధ్యాహ్నం కాసేపు మాట్లాడేటప్పుడే ఆ భావం కనిపించింది. అంటే కొంతమంది భావన ఏంటంటే మనం బ్యాంకులో దాచిపెట్టుకుంటే 2-3 ప్లాట్లు కొనుక్కుంటే లేదా లాకర్లో పెట్టిన మన సొమ్ము దానం చేసే వేరే వాళ్ళది అనుకుంటారు. కానీ ఇవే మనవి కాదు, ఈ బ్యాంకులో పెట్టింది కాదు, మనం ఒకరికి ఇచ్చింది. ఇదంతా కూడా రికార్డెడ్ అవుతుంది. మన జడ్జి గారు కోర్టులో ప్రతి పాయింట్ ఎట్లా రికార్డ్ చేస్తారో ఈ మానవులు అనే వాళ్ళ కలిగిన మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా కూడా ఒక చిట్టా ఉంటుందన్నమాట. మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత ఇచ్చాం, క్రెడిట్ డిబేట్. ఆ మాదిరి మనం బ్యాంకులో డబ్బు వేస్తే రాసుకుంటాడు, తీసుకుంటే ఆ మాదిరిగా మనం చేసే ఈ విశ్వాల్లోకి మనం వచ్చినప్పుడే ఒక లెక్క ఉంటుంది. మనం ఏమైంది, ఎంత ఖర్చు పెడుతున్నాం. అందుకే పెద్దవాళ్ళు నీళ్లు అనవసరం ఖర్చు పెట్టకూడదు. అనవసరంగా ఒక వస్తువు వేసి ఒకరికి ఇవ్వాలి, నీకు ఎంత అవసరం అంత ఉంచుకో, మిగతాది పారేయటం చేయదు. ఎందువల్లంటే నువ్వు ఖర్చు పెడితే మొత్తం నీ లెక్కలో పడుతుంది, తిరిగి నువ్వు అది ఇవ్వాల్సిందే. కాబట్టి ఇవన్నీ స్వామివారి అనుగ్రహం. ఇది మంచి, ఇక్కడికి వచ్చిందా నాకు అర్థమైంది, ఏదో మనం చాలా మంచి కార్యక్రమం, పెద్దగా తెలియదు ఈ మాదిరి తాళపాక మంచి కార్యక్రమానికి వచ్చాక చాలా గొప్ప విషయం. ఏదో మన పిల్లకాయలకో మన బంధువులకో మనం ఇచ్చుకోవాలి సాధారణమైన విషయం. మీట్ల గురువులు ఇట్లా రామనవమి నాడు లవకుశులు కూడా ఉత్సవం చెప్పాలని మా సంకల్పం. దాని మీకు ఆశీర్వాదం. జై శ్రీరామ్. తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ గారు, ప్రొఫెసర్ శ్రీరామ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. మనది ఈ చీకట్లను పారదోలేటువంటి ఆ దీపం నిరంతరం వెలుగుతూ ఉండాలని చెప్పని ఆశిస్తున్నాను. వారి యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరం రెడ్ క్రాస్ ద్వారా, మిగతా ట్రస్ట్ ద్వారా ఇలాగే కొనసాగాలి, బాగా సమాజానికి సేవ చేయాలని చెప్పని ఆశిస్తూ వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అలాగే పెద్దలు రామచంద్రరావు గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సోదరుడు మణిదీప్ గారికి, ముఖ్యంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రెడ్ క్రాస్లో కానివ్వండి, సొంతంగా కూడా వారి యొక్క మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నాకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, అన్న నా లైఫ్ సర్వీస్ కోసమే నేను అంకితం అని చెప్పడం జరిగింది. అలాంటి మనిషికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం, అలాగే ఇంకా సేవ చేసే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల కార్యక్రమాలు మా అందరికీ తెలవడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు చిన్న వయసులోనే 29 ఇయర్స్కి అతను ఈ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి సేవ చేసి రకరకాలైనటువంటి వారి సహకారాన్ని అందించి చెప్పారు రాధాకృష్ణ గారు, వాళ్ళ పిల్లలకు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా హెల్ప్ చేశారని చెప్పి. ఇది ఒక మంచి ఆలోచన. అందరికీ ఆలోచన ఉండదు. అయితే మనం ఏమంటాం, మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటాం. జనరల్గా మనం ఏదైతే సంపాదిస్తామో, ఏ సమాజంలో మనం ఉంటున్నామో, ఏ సమాజం ద్వారా మనం సంపాదించుకుంటామో దాన్ని మళ్ళీ సమాజానికి తిరిగించేటటువంటి ఆలోచన మన భారతదేశంలోనే ఎక్కువ ఉంటుంది. ఎక్కడ బయట కన్నా ఎక్కువ ఇక్కడే ఉంటుంది ఎక్కువ. ఇది మన అనాథగా వచ్చేటువంటి ఒక ఆలోచన.
ఆ రోజు గురుకులాల్లో కానివ్వండి, ఆ రోజు అదే సిస్టమ్ ఈరోజు మనకు ముందుకు కావాల్సింది. ఇంతకుముందు మిత్రుడు కాసం సత్యం చెప్పాడు, ఏదో సనాతన ధర్మం ఓన్లీ ఒక పార్టీకే సంబంధం, లేకుంటే వృద్ధులకే సంబంధం, అది తప్పది. ఇక్కడ మన ముందు రష్యా నుంచి వచ్చినటువంటి మహిళలు భగవద్గీత పాడారంటే సనాతన ధర్మం భారతీయుల నరనరాలో ఉంది, విదేశాల్లో కూడా పాకుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది మన దేశం గొప్పతనం. మనం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మన సంస్కృతిని ఎవరు కూడా దాన్ని, మన విదేశీయులు వచ్చి కూడా ఈ దేశంలో 100 సంవత్సరాలు పరిపాలించినా కూడా మన సనాతన ధర్మం చెక్కు చెదరలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది మనం ఆలోచించి ఈరోజు ఇంత పెద్ద స్వాములు ఉన్నారు ఇక్కడ, మన పెద్దలు, మన సత్యనారాయణ స్వామి గారు ఇక్కడ ఉన్నారు. మరి వారు వీరందరి ఒక త్యాగంతోనే ధర్మం బతికింది. ఏ విధంగా అయితే సేవ ద్వారా మనం సమాజాన్ని సేవ చేస్తామో, దేశం ఏ రోజైతే ధర్మం పోతుందో ఈ దేశం ఉండదు. మన దేశానికి మూలం ధర్మం. ఆ ధర్మం కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి ఈరోజు మణిదీప్ ఏదైతే కార్యక్రమం చేస్తుందో అది కూడా ధర్మంలో ఒక భాగం, ధర్మంలోనే ఒక భాగం. కాబట్టి ఈరోజు వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాలతో ఒక రాబోయేటువంటి ఒక రోజుల్లో కూడా వారు ఇంకా ఉన్నత స్థానంలో పోవాలి, మంచిగా పనిచేయాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, మనకి ఇంకొక కార్యక్రమం నాకు ఉన్నది కాబట్టి మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. రామచంద్ర అన్నయ్య గారు, నేను ఒక చిన్న మనవి,